ఈరోజు విశాఖపట్నంలో ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీబాబు గారికి, దుర్గారావు గారికి, మరి మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. నేను ఒక సీజన్డ్ పాలిటీషియన్ కాదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సీజన్డ్ పాలిటీషియన్ కాదలుచుకోలేదు అన్నటువంటిది కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయాలు అంటే అది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అని కానీ నేను భావించట్లేదు. ఎందుకంటే ఏ రాజకీయవేత్త అయితే ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా మలుచుకుంటాడో, నిర్ణయాలు తీసుకుంటాడో ఆ వ్యక్తి రాజకీయవేత్త అవుతాడే కానీ మనసులో ఏదో పెట్టుకొని అడిగిన ప్రశ్నకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా సమాధానం చెప్పకుండా పారదర్శకత లోపించి ఏదో మభ్యపెట్టేటటువంటి సమాధానం చెప్తేనే ఒక గొప్ప రాజకీయవేత్త అన్నటువంటి సిద్ధాంతాన్ని నేను నమ్మట్లేదు. మీరు అడిగేటటువంటి ప్రశ్నలు ఏదైనా కూడా చాలా పారదర్శకంగా మనసులో ఉన్నటువంటి మాటని నాకు సమాధానంగా చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. రాజ్యసభలో ప్రవేశించేదానికి నాకు మా పార్టీ అధ్యక్షుల వారు అవకాశం కల్పించారు. ఏ ఉద్దేశంతో అయితే నేను రాజ్యసభలో ప్రవేశించానో ఆ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అంచనాలకు తగినట్టుగా నేను పనిచేయాలన్నటువంటిదే నా యొక్క ఆకాంక్ష. తప్పకుండా ఆ పని చేస్తాను. ఈరోజు రాజ్యసభలో ప్రవేశించిన తర్వాత నాకు ఒక భావన కలిగింది. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన భాష, మన సంస్కృతి అంటే ఎంత గొప్పది అని అంటే విదేశాల్లో పర్యటించిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఆ ప్రజా సంబంధాలు వాటిని పోల్చి చూసినట్లయితే భారతీయ సంస్కృతితో మన భాష, మన దేశం యొక్క గొప్పతనం ఏంటనేటటువంటిది అర్థమవుతుంది. మన దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న వర్గాలు, సామాజిక వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, భిన్న భాషలు కూడా ఉండొచ్చు. కానీ భిన్నత్వంలో ఏకత్వంతో ఈరోజు కూడా మన భారతదేశం ముందంజలో ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కాలక్రమేణా 1940, 50, 60తో పోల్చుకుంటే ఈరోజు ప్రజాస్వామ్య విలువలు కానీ సామాజిక విలువలు కానీ రోజు రోజుకి క్షీణించడం జరుగుతుంది. ఇది సహజంగా జరగట్లేదు. ఇది సమాజానికి మంచిది కూడా కాదు. మనం అందరం కూడా భిన్న సంస్కృతులు అయినప్పటికీ, భిన్న భాషలు అయినప్పటికీ ఒక దేశం, ఒకే విధానంతో ముందుకు వెళ్తేనే దేశం అన్నటువంటిది అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు పరిస్థితులను కానీ మనం కానీ విశ్లేషించుకున్నట్టయితే ఈరోజు కాలక్రమేణా భాషల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా విడిపోయి వారి వారి స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించాలనో స్లోగా ఆ ట్రెండ్ బయలుదేరింది. కానీ ఇది దేశానికి మంచిది కాదు.
ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి 4 వ్యవస్థలు కూడా, ముఖ్యమైనటువంటి 4 వ్యవస్థలు కూడా, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, మీడియా, ఇవి 4 కూడా సమన్యాయం పాటించి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ యొక్క కులాలకి మతాలకి అతీతంగా ఏది న్యాయం అని అనుకుంటే అది చేసినట్లయితేనే ఈ వ్యవస్థ అన్నటువంటిది 10 కాలాల పాటు కొనసాగుతుంది, సవ్యంగా కొనసాగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రాజకీయంగా నేను ఏ ఒక్కరిని నిందించట్లేదు, ప్రతి వ్యవస్థ కూడా ఈ మతం కులం మయమైపోయింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎలక్షన్స్ అయిపోయి, ఎన్నికలు అయిపోయి ఒక 2.5 సంవత్సరం కాలం గడిచిపోయింది. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ప్రజలకు ఏం చేశాం? మనం చేసినటువంటి ప్రతి పని కూడా అది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేశామా లేదా స్వార్థ ప్రయోజనాల కోసం చేశామా అన్నటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేదో క్లాస్ తీస్తున్నానని అనుకోకండి, ఎందుకనంటే ఇదంతా కూడా నా మనసులో ఉన్నటువంటి ఆవేదనను మీకు తెలియజెప్పడమే నా యొక్క ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నాం. 2014లో అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మరి జనసేన కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. వామపక్షాలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకున్నా కూడా అందరూ కలిసి సమాయత్తమై, ఎన్నికలకు సమాయత్తమై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకాకిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% పైసలకు ఓట్లు రాగా అన్ని పార్టీలు కలిపి 45% ఓట్లు లభించాయన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు, 175 స్థానాలకై 67 స్థానాలే లభించుండొచ్చు, కానీ ప్రజాబలం ఎంత ఉంది అన్నటువంటిది ముఖ్యం. ఓకే, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయితే మెజారిటీ స్థానాలు లభిస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా పనిచేస్తుందా లేదా అన్నటువంటిది మీడియా మిత్రులే విశ్లేషించాలి. అదే రకంగా ఒకవేళ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము వ్యవహరించట్లేదు అని మీరు భావించినట్లయితే విమర్శించవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా, ప్రజల చేత ఎన్నుకున్నబడినటువంటి ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తుందా, ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తుందా, ప్రజల యొక్క అభిలాషని, ఆకాంక్షలను నిర్వర్తించగలిగేటటువంటి సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉందా అన్నటువంటిది వివక్షత లేకుండా, కులాలకి మతాలకి అతీతంగా మనవాడు, నా మిత్రుడు, నాకు తెలిసినవాడు కాబట్టి నేను సపోర్ట్ చేయాలి అన్నటువంటి భావన లేకుండా నిజంగా కూడా మీడియా అన్నటువంటిది పనిచేస్తున్నదా అన్నటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత నేను ఇప్పుడే చెప్పాను. ఉన్నటువంటి 4 వ్యవస్థల్లో మీడియా వ్యవస్థ అన్నటువంటిది ప్రభుత్వం ఏ తప్పు చేసినా, ప్రతిపక్షం ఏ తప్పు చేసినా, న్యాయ వ్యవస్థ కూడా ఏ తప్పు చేసినా ఎత్తి చూపించేటటువంటి పరిస్థితి మీడియాకు ఉండాలి. నేను మీడియాను విమర్శించట్లేదు, కానీ మిమ్మల్ని
ఆత్మపరిశీలన చేసుకోమని అడుగుతున్నాను. కానీ నా ఆవేదన అంతా ఈరోజు నేను మీడియా మిత్రులను నేను నిందించట్లేదు. మీడియా ఈరోజు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తుంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంటే అదే రకంగా మీడియా కూడా ఒక్కొక్క మీడియా ఒక్కొక్క సామాజిక వర్గాన్ని, ఒక్కొక్క పత్రిక కానీ ఒక్కొక్క ఛానల్ కానీ కొన్ని రాజకీయ పార్టీలని ఏ ఏ సామాజిక వర్గాన్ని ప్రతిబింబిస్తున్నాయో వారిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదే చాలా గర్హనీయమైనటువంటి విషయం. మీరు నన్ను అడగచ్చు, ఏదైనా అడగచ్చు, మీరు చేయట్లేదా అని కూడా మీరు అడగచ్చు, మీరు ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇది చాలా పొరపాటు. చిత్తశుద్ధితో ఒక బాధ్యతాయుతంగా మీడియా కూడా నడుచుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. మీడియా ఒకప్పుడు సంపాదకీయం అన్నటువంటిది నేను చాలా ఆసక్తిగా చదివేవాడిని. న్యూస్ ఎలా ఉన్నప్పటికీ కూడా, వార్తలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏదైనా చెప్పొచ్చు, ఇంకొక పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఏదైనా చెప్పొచ్చు. కానీ సంపాదకీయం అన్నటువంటిది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, చాలా క్వాలిటేటివ్గా ఉండేది. కానీ ఈరోజు సంపాదకీయంలో కూడా విలువలు పడిపోయి ఒక పక్షపాతంగా రాస్తున్నటువంటి ధోరణి ఈరోజు కనపడతా ఉంది. ఇటువంటిది జరగకూడదు అన్నటువంటిదే నా ఉద్దేశం. ఒక్కసారి నాకు ఇప్పుడు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. నెహ్రూ గారు చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారు 3/12/1950 అనుకుంటాను, ప్రెస్ యొక్క ప్రాధాన్యత గురించి. ప్రెస్ ఫ్రీడమ్ అన్నటువంటిది is so important, though it is very much possible that the freedom may be exploited by the vested interest. If you ask me whether freedom of press is more important or not anante, freedom is more important, and oppressed press or suppressed press is not good for the democracy అని చెప్పారు. అంతటి స్వేచ్ఛ మీడియాకు ఉన్నటువంటి అంత స్వేచ్ఛని దుర్వినియోగం చేయకుండా దాన్ని ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడవిల్లేటట్టుగా మీరందరూ కూడా నడుచుకుంటారన్నటువంటి భావన ఈరోజు నాలో కలుగుతుంది. ఇక దేశభక్తి విషయానికి వస్తే నేను ఎక్కువగా రాజకీయం మాట్లాడట్లేదు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను. రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయంటే, ఉదాహరణకి సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ ఒక సైడు, బంగ్లాదేశ్ ఒక సైడు, చైనా ఒక సైడు, మన భారతదేశాన్ని ఎప్పుడు కబళిస్తామా అన్నటువంటి ఒక దురాశతో మెలుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారతదేశ ఇంటిగ్రిటీని కాపాడుకునేందుకు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు మనమందరం కూడా, ఎవరైనా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఏ కులానికి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు, ఎవరు అన్నటువంటిది సంబంధం లేకుండా భారతీయ పౌరులుగా మనం అందరం కూడా సర్జికల్ స్ట్రైక్ని అభినందించాం. ఎందుకనంటే అది దేశ సమగ్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి. మనలో రాజకీయాలకు సంబంధించి కూడా, అన్ని వ్యవస్థలకు సంబంధించి కూడా అదే రకమైనటువంటి దేశభక్తి, అదే రకమైనటువంటి ఐకమత్యం, దేశ ప్రయోజనాలే, రాష్ట్ర ప్రయోజనాలే, ఆ భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల ప్రయోజనాలే ముఖ్యంగా మనం అందరం కూడా నడుచుకోవాలన్నటువంటిది నేను మీట్ ద మీడియా ప్రెస్ని ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక రాష్ట్రానికి వస్తే,
రాష్ట్రం నా ఉద్దేశంలో సమైక్యంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా తెలుగు వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగు వాళ్ళందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విడదీయడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రం విడదీయడాన్ని, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, సమర్థించాయి. కానీ మనం సమర్థించలే. సమర్థనకి ఒక లాజికల్ రీజనింగ్ ఉంటే, విడిపోయేదానికి ఒక లాజికల్ కన్క్లూషన్కి వచ్చి ఈ రీజన్ వల్ల విడిపోవచ్చు అని నేను కానీ చెప్తే బాగానే ఉంటుంది. కానీ అలా కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోతేనే మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తాము, ఎలాగూ తెలంగాణలోకి అధికారం రాలేము అన్నటువంటి విధానాన్ని నమ్మి, రాష్ట్రం విడిపోయినా పర్వాలేదు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అన్నటువంటి నమ్మినటువంటి వ్యక్తి ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా, ప్రజల ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలే ముఖ్యమన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, ప్రస్ఫుటంగా ఇందులో కనపడుతూ ఉంది. ఇటువంటి విధానాలు వద్దు. రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది అని అంటే, రెవెన్యూ లోటు ఉంది, ఇటు పక్క ఉన్నటువంటి రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ వచ్చి అనేక సమస్యలతో సతమతం అవుతుంది అని అంటే, దానికి కారణం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కమ్యూనిస్టు పార్టీల విషయంకి వస్తే సిపిఎం రాష్ట్రం సమగ్రంగా ఉండాలి, ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఐకమత్యంగా ఉండాలి, ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుకుంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా పక్షపాత ధోరణితో ఈ రాష్ట్రాన్ని విడదీశాయి. ఈరోజు రాష్ట్రం విడిపోయినటువంటి ఫలితాన్ని మనం అందరం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. ఈ రోజే కాదు, ఈ యొక్క విభజన ఫలితం అన్నటువంటిది కొన్ని దశాబ్దాల పాటు మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను ఈరోజు మభ్యపెట్టడం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎందుకు ఇస్తామన్నారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అన్నటువంటిది ఈ రాష్ట్రానికి కల్పించినట్లయితే ఈ రాష్ట్రం యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రత్యేక హోదా కల్పించినట్లయితే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో మిగతా రాష్ట్రాలతో పాటు సమాంతరంగా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి భావనతో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అటువంటి హామీని నెరవేర్చినటువంటి సందర్భం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సరైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏదో సొమ్ము చేసుకోవచ్చు అన్నటువంటి భావనతో ఈరోజు అధికార పక్షం ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతూ ఉంది. ఇది తప్పు. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు వచ్చినట్లయితే ఉద్యోగావకాశాలు కలుగుతాయి. దాని యొక్క ప్రభావం ఒక 5-6 దశాబ్దాల పాటు ఉంటుంది. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీని మనం ఎప్పటికీ పోల్చి చూడలేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ప్రత్యేక హోదాకి ఏదైతే ప్రయోజనాలు చేకూరుతాయో ఆ ప్రయోజనాలన్నింటినీ క్వాంటిఫై చేసి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది మేము ఇస్తున్నామన్నటువంటి వాదనలో ఎంత మాత్రం నిబద్ధత లేదు. ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలను క్వాంటిఫై చేయలేము. ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్ని ఉద్యోగావకాశాలు కలుగుతాయి,
తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది, జాతీయ స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత పెరుగుతుంది అన్నటువంటిది అంచనా వేయడం కష్టమే. కానీ దాన్ని ఏదో ఒక రకంగా భవిష్యత్తులో మనకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటా, రాష్ట్ర వాటా ఏది ఉందో అదంతా కలిపి ఒక ప్యాకేజ్ లాగా పెట్టి ఏదో ప్యాకేజ్ ఇస్తున్నాము, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నాము అన్నటువంటి ఒక భావన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవన్నిటినీ దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి మనం అందరం కూడా చిత్తశుద్ధితో అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అందరం కూడా కష్టపడాలి, ప్రజలందరూ కూడా కష్టపడాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో నాకు ఈ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మిమ్మల్ని ఉద్దేశించి నా యొక్క అభిప్రాయాల్ని పాలు పంచుకోగలిగినటువంటి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకి అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఏదైనా ప్రశ్నలు అడిగినట్టయితే వాటిలన్నిటికీ కూడా నేను జవాబు చెప్తాను. కేంద్ర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను, అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించి, ప్యాకేజీకి సంబంధించి ఆయా పరిణామాలను కూడా విజయసాయి రెడ్డి గారు, దయచేసి అందరూ కూడా మీట్ ది ప్రెస్ కార్యక్రమం కాబట్టి నిశ్శబ్దంగా పాటించాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని కూడా విపులంగా తెలియజేశారు. ప్రధానంగా మీడియా, సమాజంలోని మీడియాకున్న పాత్ర, మీడియా నిర్వహిస్తున్న పాత్ర, భవిష్యత్తులో నిర్వహించాల్సిన పాత్ర గురించి విజయసాయి రెడ్డి గారు ఆయన మనోభావాలను వెల్లడించారు. ఆయన మనోభావాలను వెల్లడించారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా ఒక మాట గుర్తించుకోవాలి. మీరు అన్నట్లు ఈరోజు మీడియా కూడా, మేమందరం కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం సార్. ఉద్యోగ భద్రత లేదు, మేము చెప్పింది అక్కడ రాదు, మేము రాసింది వస్తుందని గ్యారంటీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందు చూపుతో ప్రత్యేకంగా మీకు కూడా ఒక పత్రిక, ఒక ఛానల్ ఉండాలని ఆ రోజు మీరు ఏర్పాటు చేసుకుని ఉండకపోతే ఈ రోజు మీ వాయిస్ కూడా బయటకు తెలిసేది కాదని సంగతి మీకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే మనం చెప్పే వరకు, మాట్లాడే వరకే మన వాయిస్, తర్వాత వస్తుందో రాదో పోతుందో అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన పరిస్థితి. కాబట్టి మీడియాలో ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండి సొంతంగా మనకి ఏదైనా పత్రిక ఉంటే మా అభిప్రాయం మేము రాయగలం. కానీ మేము వేరే దగ్గర పని చేస్తూ మేము మా అభిప్రాయాలను వెల్లడించడం జరిగినంత వరకు రాస్తాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. చాలా మంది పెద్ద జర్నలిస్టులు ఆత్మాభిమానం చంపుకోలేక సొంతంగా పత్రికలు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేక, వారు చెప్పినట్టు రాయలేక, వారి ఆత్మాభిమానాలు చంపుకోలేక సొంతంగా ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా 1500 ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. పీరియాడికల్స్ కానీ, చిన్న పత్రికలు కానీ, వారపత్రికలు కానీ, మాస పత్రికలు కానీ. ఈరోజు మాకు వైజాగ్లో, హైదరాబాద్లోనే ఎక్కువ ఎక్విడేషన్ ఉన్నాయి, 1500 ఎక్విడేషన్ ఉన్నాయి. ఈరోజు ఇంకో సంస్కృతి ఉంది. ఎక్కడైనా మీట్ ది ప్రెస్ కార్యక్రమాలు లేకపోతే మరేదైనా పెద్ద కార్యక్రమంలో ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఆత్మాభిమానం చంపుకోలేక ఒక పెద్ద ప్రశ్న వేస్తే వెంటనే నిఘా వర్గాల విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తున్నాయి. పలానా జర్నలిస్ట్ పలానా ప్రశ్న అడిగారని. అక్కడి నుంచి తిన్నగా వీడి ఇంటికి వెళ్ళేలోకి ఉద్యోగం ఊడిపోతుంది. ఈ రోజు కూడా మన మధ్య నిఘా వర్గాలు కూర్చున్నాయి. ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ కూడా. ఇంటెలిజెన్స్ ప్రతి కూడా మీటింగ్ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కూడా ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు విపులంగా వివరాలు సేకరించి బయటికి పంపుతున్నారు. కాబట్టి మీట్ ది ప్రెస్కి వెళ్ళినా, ప్రెస్ మీట్కి వెళ్ళినా చెప్పింది రాసుకోవడం తప్ప మనం గట్టిగా అడిగే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ప్రధానంగా. అయితే ఉన్నంతలోనే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కానీ వారి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత వెయ్యాలా వద్దు అనేది వారి మేనేజ్మెంట్లు, వారి పార్టీలకు ఉన్న అనుబంధాల దృష్ట్యా జరుగుతుంది. కాబట్టి పెద్ద మనసుతో మీరైతే మీ ఆవేదన, మీడియాలో జరుగుతున్న సంపాదకీయ పరిణామాలు అన్ని కూడా తెలియజేశారు. మాకు కూడా ఆవేదన ఉంది. మేము కూడా వందలాది కార్యక్రమాలు, లక్షలాది రూపాయలతో నిర్వహిస్తున్నాం. మరుసటి రోజు ఏం కావాల్సి వచ్చిందని చూడటం మానేశాం చాలా రోజులు బట్టి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఏదో రోజు మనం ఎదుర్కొనే వచ్చే రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలు కానీ, మీరు చేసిన కార్యక్రమాలు కానీ మనకు ప్రధానంగా ప్రజలు గుర్తించాలి.
ఆ రోజు వచ్చే వరకు కూడా మనం అంతా కూడా సమయం కోసం ఎదురు చూడాలన్నదే మా భావన. మీరు మంచి కార్యక్రమాలు తెలియజేశారు, మీడియాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు తెలియజేశారు. మీ వాదంతో మేము ఏకీభవిస్తున్నాం. పూర్వం మీకు ఇందాక చెప్పిన ఒక జర్నలిస్ట్ చెప్తే 2-3 ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జర్నలిస్ట్ చెప్తే కనీసం స్కూల్ ఫీజు కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఎందుకంటే అనైక్యత ఒక కారణం అయితే పైపెచ్చు పైన జరుగుతున్న లాబింగ్ అంతా జర్నలిస్ట్ అంత లాబింగ్ చేస్తారు. కొంతమంది జర్నలిస్టులు లాబింగ్ చేయగలిగిన పెద్దవాళ్ళు జర్నలిజంలో 10 రూపాయలు విలువలతో పనిచేసిన వాళ్ళు అటువంటి లాబింగ్ చేయలేరు. కాబట్టి మీరు తెలియజేసిన విషయాలన్నింటినీ కూడా మేము అయినప్పటికీ కూడా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో మీరు మంచి సూచనలు చేసి మీడియా మీద నుంచి నమ్మకాన్ని శిరసా వహిస్తూ పాటిస్తామని తెలియజేసుకుంటూ, జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా సరే విజయసాయి రెడ్డి గారిని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగండి. సార్ దానికి మీకు విపులంగా సమాధానం తెలియజేయడం జరుగుతుంది. మీరు ప్రశ్న అడిగే ముందే మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పండి. ఒకరు దయచేసి ఒక ప్రశ్న మాత్రమే వేయండి, దానికి అనుబంధ ప్రశ్నలు వేసి కొనసాగించండి. దయచేసి ఎవరైనా సరే ప్రారంభించండి. సార్ నమస్తే, నా పేరు విజయ్, ఎన్టీవీ వైజాగ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. కాకపోతే మా విజయ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి నేను 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను ముందే. ఒకటి, ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడుతున్నారు, బాగానే ఉంది, కానీ ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం మీకు ఇప్పటికీ ఉందా? రెండవ క్వశ్చన్ ఏంటంటే, మొన్న జగన్ గారు మాట్లాడుతూ మా ఎంపీలతో నేను రాజీనామా చేయిస్తాను అని చెప్పేసి మాట్లాడినాను. బహుశా ఈ శీతాకాల సమావేశాల్లో రాజీనామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వము అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుంది. ఎలా వస్తుంది అంటే 2019లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు. మా పార్టీ అధికారంలోకి తప్పకుండా తీసుకొస్తారు. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇస్తారో ఆ పార్టీకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో మేము, కేంద్ర ప్రభుత్వంలో మేము సపోర్ట్ చేసినటువంటి మా పార్టీ అధికారంలో ఉంటాయి. కాబట్టి ప్రత్యేక హోదా అన్నది ఇప్పట్లో చంద్రబాబు గారి వల్ల రాకపోయినప్పటికీ కూడా 2019లో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అన్నటువంటి దాన్ని మనం బలంగా నమ్ముతున్నాం. ఇక రెండవ క్వశ్చన్, మా అధ్యక్షుల వారు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పార్లమెంటు సభ్యుల చేత రాజీనామా చేయిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. తిరిగి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినట్లయితే ఆ ఎన్నికల యొక్క ఫలితాలు ఈ యొక్క అంశాన్ని ప్రతిబింబిస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరం కూడా, మేమందరం కూడా అధ్యక్షుల వారి ఆదేశాలకు కట్టుబడి. మంచి క్వశ్చన్. నేను మీట్ ది ప్రెస్ కార్యక్రమం మొదట్లోనే చెప్పాను. నేను మాకు 44% ఓట్లు వచ్చాయి. అందరూ కలిసి పోటీ చేసినప్పుడు వారికి 45% ఓట్లు వచ్చాయి. 1 ఓటు శాతం తేడాతో మేము 67 స్థానాలు, ప్రతిపక్షం అంతా, అధికార పక్షం బీజేపీ అన్నీ కలిపి 108 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అంటే 1% అన్నటువంటిది నెంబర్ ఆఫ్ సీట్స్తో పోల్చి చూసినట్టయితే దాని ప్రభావం ఏ రకంగా ఉందన్నటువంటిది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు,
ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అవినీతి విషయానికి వస్తే మా మీద చాలా చాలా ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు అన్నారు. ఏంటి అన్నటువంటిది కేసుల్లో బయటపడింది. ఈరోజు అన్ని ఛార్జ్ షీట్లు ఫైల్ అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తున్నారు. దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నటువంటి విషయం తెలిసి కూడా మళ్ళీ తిరిగి అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా కుల వివక్ష, కులతత్వం, అవినీతికి పేరు పెట్టిందిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, అది ఇండస్ట్రీకి ఇచ్చేటటువంటి సబ్సిడీ అయినా తీసుకోండి, లేదు నీటిపారుదల ప్రాజెక్టులైనా తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా ఏ అంశంలోనైనా కూడా ఈరోజు కరప్షన్ అన్నటువంటిది పరాకాష్ఠకు చేరుకున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా గమనిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక పక్క ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, డీఫామ్ పట్టాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఆక్రమించుకోవడం, అందున తన సామాజిక వర్గం వాళ్ళకి కట్టబెట్టడం, తను సొమ్ము దోచుకున్నటువంటి సొమ్ముని విదేశాలకు తరలించి ఆస్తులు పెంచుకోవడం అన్నటువంటి నైజంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకి 158, 160 స్థానాలు తప్పకుండా గెలుచుకుంటుందన్నటువంటిది ధీమా మాకు ఈరోజు ఉంది. ఇంతెందుకు, సార్వత్రిక ఎన్నికలు కావాలని మనం కోరుకున్నా కూడా రాలేవు కదా. ఏ ఎమ్మెల్యేలైతే, ఏ శాసనసభ్యులైతే అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి 20 మంది శాసనసభ్యులు మా పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనుక్కుంటే ఆ పార్టీలో చేరారో వారి చేత రాజీనామా చేయించండి. స్పీకర్ నిష్పక్షపాతంగా మేము ఫైల్ చేసినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని పరిశీలించి వారిని డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్స్ ఎన్నికలకు పొమ్మని చెప్పండి. అప్పుడే తెలుస్తుంది ప్రజల నాడి ఏంటి అన్నటువంటిది. అది ఉప ఎన్నికలైనా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మంచి ఫలితాలను సాధించి మేము అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం మాకుంది. మీరు ఇందాక చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక శాతం ఓట్లు వచ్చినప్పుడు కూడా అప్పటి టీడీపీ ఇతర పార్టీతో కలిసి పోటీ చేయడం ద్వారా మెజార్టీ మీరే ఇందాక అంగీకరించారు. రాబోయే ఎన్నికల్లో మీరు అన్ని పార్టీలతో కలిసే విధంగా స్ట్రాటజీని పాటిస్తారా, లేకపోతే గతంలో లాగా సింగిల్గా పోటీ చేస్తారా? ఇంకొకటి, ఇప్పుడు 2017లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర కానీ అట్లాగే రాయలసీమ కార్పొరేషన్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా 4 ఉన్నాయి. వాటిల్లో మీరు సింగిల్ గా పోటీ చేస్తారా, లేదంటే ప్రతిపక్షాలు పోటీ చేస్తారా? 1% తేడాతో నెంబర్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఎలక్షన్ కానీ జరిగితే 45% నుంచి ఈరోజు మీరు సర్వే చేయించుకోండి. సర్వే ఫలితాలను బట్టి నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధమైనటువంటి పార్టీలన్నీ కూడా ఓట్ల శాతం 45% నుంచి ఈరోజు 15% పడిపోయింది. అంటే మేము తప్పకుండా 44 నుంచి మేము పైకి వెళ్ళాం. మా యొక్క సపోర్ట్ పెరిగింది మా పార్టీకి. కాబట్టి ఎలక్షన్స్ కానీ పెడితే తప్పకుండా మేము కలిసి పోటీ చేయడమా చేయకపోవడమా అన్నటువంటిది ఇంకా ఎలక్షన్స్ 2.5 సంవత్సరం ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు మనం డిసైడ్ చేసేటటువంటి పరిస్థితిలో లేము.
పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేము. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రోజుకి ఎన్నికలు కానీ జరిగినట్లయితే థంపింగ్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. ఇక శాసన మండలికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి విధానం మీకు తెలుసు. ఎంపీటీసీలందరినీ కొనడం, జడ్పీటీసీలందరినీ కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల ద్వారా శాసన మండలికి తన పార్టీ నుంచి శాసన మండలికి సభ్యుల్ని ఎంపిక చేసుకోవడం. ఈ యొక్క డబ్బు ఉంది కదా అని అవినీతికి పాల్పడి అవినీతిని ప్రోత్సహిస్తే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మనం ఎదుర్కోగలమే కానీ మా దగ్గర డబ్బులు లేవు, తన దగ్గర అవినీతితో సొమ్ము చేసుకున్నటువంటి సొమ్ము ఉంది, ఎంతకైనా కొనగలడు, ఎంతకైనా తెగించగలడు. దీనిలో ఏమాత్రం ఏం చేయగలం? మీరే ఆలోచించుకోండి. అది ప్రజలే ఆలోచించుకోవాలి. అటువంటి విధానాలను సపోర్ట్ చేయాలన్నా లేదు ఆ యొక్క విధానాన్ని గర్హించాలన్నటువంటిది మీరే డిసైడ్ చేసుకోవాలి. శ్రీనివాసన్ కేవలం 1% ఓటుతోటి మీరు ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ అధికార పార్టీగా చూస్తున్నారు. అధికార పార్టీ 45% నుంచి 15% పడిపోయింది. అంటే అది పెరిగినాయన్నమాట వాస్తవం. అయితే ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీకి ప్రజలు ఆశించిన విధంగా పనిచేయట్లేదనేది అపవాదం. వాళ్ళు ఆశించిన స్థాయిలో ప్రతిపక్షం పనిచేయట్లేదండి. ఆ స్థాయి ప్రజల విశ్వాసం కోరుకోవడానికి మీరు ఏం చేస్తారు? ఈ యొక్క భావన తప్పు. ప్రధాన ప్రతిపక్షంగా గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షులు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరికి సమస్య వచ్చినా, అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆయన దీక్షలు, ధర్నాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము చేయాల్సినటువంటి బాధ్యతలను నిర్వర్తించడం లేదు అని అంటే దాంట్లో వాస్తవం లోపిస్తుంది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. 2.5 సంవత్సరం పాటు కష్టపడ్డాం. వచ్చే 2.5 సంవత్సరం పాటు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులను, ప్రజల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. విజయసాయి గారు, విజయసాయి గారు, విజయసాయి గారు, వన్ క్వశ్చన్. మీరు ఇందాక మీ ప్రస్తావనలో జనసేన గురించి ప్రస్తావించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ మీద ఉందని మీరు భావిస్తారా? ఒకరోజు పవన్ కళ్యాణ్తో కలిసి మీరు భవిష్యత్తులో పనిచేస్తారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు ప్రస్తావించినప్పుడు రేపు సమావేశానికి జై ఆంధ్ర అని పేరు పెట్టారు. ఒక ఉద్యమం ఉత్తేజనించేటువంటి పేరుని మీ యొక్క రేపు సమావేశానికి ఎందుకు పెట్టారు? భవిష్యత్తులో ఉద్యమాలే చేస్తారా, లేదా రాజకీయంగా అధికార పీఠంలోకి వెళ్ళడానికి దోహదపడుతున్నారు? జనసేన పార్టీ అధినేత గతంలో బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి బలపరిచినటువంటి మాట వాస్తవం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుల వారు తప్ప పార్టీకి ఒక కార్యవర్గం అంటూ లేదు. ఒక రాజకీయ పార్టీగా నేను విమర్శించట్లా, నేను ఉన్న వాస్తవాలను చెప్తున్నాను. ఒక రాజకీయ పార్టీగా పూర్తిగా అవతరించినటువంటి సందర్భం లేదు. జనసేన పార్టీ భవిష్యత్తులో రాష్ట్రం పట్ల ఒక ప్రత్యేక హోదా విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరం అన్నటువంటిది జనసేన అధినేత కూడా చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన, వివిధ సమస్యలపైన ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీ యొక్క విధి విధానాల్లో ఇంతవరకు స్పష్టత అన్నటువంటిది లేదు. ఈరోజు జనసేన పార్టీని సపోర్ట్ చేయడం కానీ, లేకుంటే విమర్శించడం కానీ ఇది సమయం కాదు అన్నటువంటిది నేను భావిస్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు మా పార్టీ తరఫున మేము స్పందిస్తాం. కానీ ఇప్పట్లో మాత్రం దాని మీద క్లారిటీ అన్నటువంటిది లేదు. మాకు కాదు, పార్టీయే, జనసేన పార్టీయే ముందుకు రావాలి. వివిధ ప్రజలకు సంబంధించినటువంటి వివిధ విషయాల మీద స్పష్టత రావాలి. ఆ వచ్చిన తర్వాతనే స్పందించడం జరుగుతుంది.
ఇక జై ఆంధ్ర నామకరణం విషయానికి వస్తే గతంలో ఇది జై ఆంధ్ర కాదు. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు అప్పుడు జై ఆంధ్ర మూమెంట్ అన్నాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రం విడిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం కాబట్టి జై ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఒక నామకరణం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని మరి 2.5 సంవత్సరం కాలం పాటు మేము కొనసాగించదలుచుకున్నాం. ఇది పూర్తిగా సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. చాలా మంది నాయకులు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే పవర్లో ఉన్న వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా మంచి నాయకులు పేరు తెచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దానికి అంతా అమ్ముడిపోయారు అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా రీజన్స్ ఏమైనా మీరు అనలైజ్ చేశారా? ఇప్పుడు పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళేదానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, పార్టీ యొక్క విధానాలు కొన్ని అంశాల పట్ల నచ్చనటువంటి వాళ్ళు ఒక వర్త అయితే, పార్టీలో పదవులు రాలేదు అన్నటువంటిది ఇంకొక తరహా వ్యక్తులైతే, పార్టీ అధికారంలోకి రాలేదు, ఈ పార్టీలో ఉండలేము, అధికారం లేకుండా మనజాలగలిగేటటువంటి వ్యక్తులు లేనట్లయితే అటువంటి వ్యక్తులు మాత్రమే పార్టీ నుంచి దూరం అవడం జరుగుతుంది. అంతేగాని పార్టీ ఎవరిని కూడా పోగొట్టుకోవాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకొని పోవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకెళ్తున్నాం. రమేష్ ఇంకా పొలిటికల్ లీడర్గా పూర్తి స్థాయి మెచ్యూరిటీ రాలేదు, అందువల్లే కొంతమంది వెళ్ళిపోతున్నారు అనేది బయట వచ్చే విమర్శలు ఉన్నాయి. దానికి మీ అభిప్రాయం? చెప్పాను నేనే ఒక సీజన్డ్ పొలిటీషియన్ కాదలుచుకోలేదు. రాజకీయ పరిపక్వత అన్నటువంటిది మనం లోపల ఒకటి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడకుండా చిత్తశుద్ధితో మనసులో ఉన్నట్టు మాట్లాడితే రాజకీయ పరిపక్వత అన్నటువంటిది తానుగా వచ్చేస్తుంది. అంతేగాని ఎవరో ఒకరు చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకులు మాట తప్పం మడిమ తప్పం అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ఏదైతే చెప్పారో అది చేసి చూపించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అలాంటప్పుడు కొంతమంది వ్యక్తులకు బాధ కలగవచ్చు, పార్టీ నుంచి దూరం కావచ్చు, కానీ సిద్ధాంతం అంటే ఒకటే. ఇది లాంగ్ టర్మ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి మనం మాట తప్పకుండా ఇచ్చిన మాటకి కట్టుబడినట్లయితే లాంగ్ రన్లో ఇది పార్టీకి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. గత నెలలోనే ఇదే వేదిక మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మ్యూనిటీ ప్లస్ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాంట్లో ఉండవల్లి గారు ఏమన్నారంటే, అసెంబ్లీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి లేచిన ప్రతిసారి కూడా 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు గారు ఏదో అంటారు, దాన్ని వెంటనే జగన్ గారు వెంటనే ఆశీలు అయిపోతారు. అసలు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు వేసిన 11 ఛార్జీ షీట్లు, 60,000, అందులో 1,565 కోట్లు ఉంది ఆ అమౌంట్. కేవలం 1,565 కోట్లని 1,00,000 కోట్లుగా చూపించి చెప్తే కనీసం వాళ్ళ సొంత పత్రికలో కానీ సొంత ఛానల్లో కానీ రాసుకోలేకపోయారు. ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆ విషయాన్ని ఇప్పటివరకు కూడా వెలివేట్ చేసుకోలేకపోయారు. ఇప్పటివరకు అది కూడా బ్లాక్ మనీ కాదు, అది అఫీషియల్ గా పెట్టుబడి పెట్టింది వైట్ మనీ. మరి ఆ విషయాన్ని చూపించడంలో కానీ వాళ్ళు ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కానీ విఫలమయ్యారని చెప్పేసి ఉండవల్లి గారు పరోక్షంగా, అలాగే నేను వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కాదు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఇప్పటివరకు ఆర్టీఐ సమాచారం యాక్ట్ వరకు కూడా అది కూడా సిబిఐ జరిపిన ఎంక్వైరీ కూడా కొండను బట్టి ఏదైతే పట్టినట్లు డైరెక్ట్ గా ఆర్టీఐ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో అడిగిన ఇన్ఫర్మేషన్ మేరకు అది వచ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేశారు. 1,565 కోట్లు 11 కేసులు అన్నారు. మరి అవి ఎందుకు వాళ్ళు ఎలివేట్ చేసుకోలేకపోతున్నారని ఉండవల్లి గారు ప్రశ్నించారు. దాని మీ కారణం చెప్పండి సార్.
ఉండవల్లి గారు ఏం చెప్పారంటే, ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను బట్టి తెలుగుదేశం చేసినటువంటి ఆరోపణలకు పోల్చి చూసినట్లయితే పొంతన లేదు, అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలో వాస్తవం కల్పించట్లేదు అన్నటువంటిది ఒక అంశం. రెండవ అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తన వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదు అన్నటువంటిది రెండవ ఆరోపణ. నేనే చెప్తున్నాను ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూ. మొట్టమొదటిది 100% కరెక్ట్. ఆయన అనుభవజ్ఞుడైనటువంటి ఒక సీనియర్ నాయకుడు. రెండవ విషయానికి వస్తే, ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతలను మేము చేయట్లేదు, సరిగా నిర్వర్తించట్లేదు అన్నటువంటి ఆరోపణకు వస్తే దాంతో నేను ఏకీభవించట్లేదు. ప్రతిరోజు 2.5 సంవత్సరాల కాలంగా ప్రతిరోజు కూడా విశ్రాంతి అన్నటువంటిది లేకుండా ప్రజా సమస్యలే తన ముఖ్యంగా పెట్టుకొని ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి, నేను ఊరికే ప్రైస్ చేయట్లా, నిజం వాస్తవాలు చెప్తున్నాను. మీరు ఏ రోజైనా చూడండి, ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళినట్టుగానో లేకుంటే ఏదన్నా రెస్ట్ తీసుకున్నట్టుగానో అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు. ఇదే దీనిలో ఆరోపణలో వాస్తవం లేదు. ప్రతి విషయంలో కూడా ఉద్యమాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రజల తరఫున పోరాడుతున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి కృషి చేస్తున్నాం. కాబట్టి అటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ప్రజల సంగతి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు సంగతే చెప్పారు. ఏమన్నారంటే ఆ చెప్పట్లు తినేసాడు, ఆరోగ్యం ఉన్నాయంటే అవే స్కూల్ ఇస్తున్నారని చెప్పారు. ఎక్కడ ఇంచుమించుగా 2010 నాకు గుర్తున్నంత వరకు 10th ఆగస్టు 2010 ఆగస్టు 2010లో ప్రారంభించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంచుమించుగా 2012 వరకు కొనసాగించారు. అంటే 2 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ జరిగింది. మొత్తం 11 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. మీకే తెలిసిన ఛార్జ్ షీట్లో ఏముందన్నటువంటిది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు ఏందన్నటువంటిది మీకు తెలుసు. వాస్తవం ఏంటన్నటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంత పెద్ద ఏజెన్సీ, సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ 2 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఏమీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఏదో నా చేయాలి కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కాబట్టి ఒక 11 ఛార్జ్ షీట్లో మీరే చెప్పారు, నాకు అది కూడా తెలియదు, 1565 కోట్లని. ఇది దాంట్లో వాస్తవం లేదు. అది అంతా కూడా మేము ఏం చేసినా కూడా చట్టబద్ధంగానే చేశాం, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు అన్నటువంటిది మరొకసారి నేను మనం చేసుకున్నాను. ఎంఎస్ఆర్ ప్రసాద్ అని మీడియా సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరేమి అనేక మంది ఎమ్మెల్యేలు అది బయటికి వెళ్ళారు. ఈ తరుణంలో మనకి చట్టసభలోకి వెళ్ళడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి. మరి విశాఖ నుంచి కానీ అభ్యర్థులు ఇప్పుడు వచ్చి మీరు ప్రకటించలేదు, దానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికలకు సంబంధించి మా పార్టీ మిగతా పార్టీల నుంచి ఎంపీటీసీలను జడ్పీటీసీలను కొనుక్కొని లేకుంటే గ్రాడ్యుయేట్స్ని మన వైపున తిప్పుకొని లేదా డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేయించుకొని ఎన్రోల్మెంట్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు కొనుక్కోవాలన్నటువంటి ఆసక్తి మా పార్టీకి లేదు. అది మా సిద్ధాంతం కూడా కాదు. మాకు నిజంగా ఎక్కడైతే బలం ఉందో అక్కడి నుంచే పోటీ చేయడం జరుగుతుంది. డబ్బులు పెట్టి కొనుక్కునేటటువంటి స్తోమత మాకు లేదు. అది మా విధానం కూడా కాదు. అది చంద్రబాబు గారు అనుసరిస్తున్నటువంటి విధానం. ఇప్పట్లో 5వ తారీఖు వరకు ఈ యొక్క ఎన్రోల్మెంట్ జరుగుతుంది. 5వ తారీఖు తర్వాత కూడా డ్రాఫ్ట్ రూల్స్ వస్తాయి.
23 నుంచి తిరిగి మళ్ళీ దానికి మాడిఫికేషన్స్ అవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత కూడా 30 రోజుల పాటు ఆ మాడిఫికేషన్స్ అప్పుడు తిరిగి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ అన్నటువంటిది వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా అధికారంలోకి రావాలన్నది లక్ష్యంగా ఉంది. ఇదైనా చెప్పొచ్చు. కానీ ప్రధాన అధికారంలోకి వచ్చి ప్రజలకు చేయగలిగినటువంటి సేవ చేయాలన్నటువంటిదే ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా. దాని వెనక ఏదైనా ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి మీరు ఏ కారణాలు అనాలిసిస్ చేశారో తెలియదు. ముఖ్యంగా పోల్ ప్లానింగ్ లో లోపం వల్లే ఆ 1% పోయింది అనేది ఒక కారణం కూడా ఉంది. ఈ విషయంలో ఆ పార్టీ మీ పార్టీకి సంబంధించి ఏదైనా ఈ విషయంలో ఏదైనా అంతర్మదనం చేసిన పరిస్థితి? అన్ని పార్టీలు కొన్ని కారణాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఏకమయ్యాయి. మేము ఒక్కరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాత్రం ఏకాగ్రగా పోటీ చేసింది. అబద్ధపు హామీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు గుప్పించడం జరిగింది. ఒక్క హామీ అంటే ఒక హామీ చిత్తశుద్ధితో నేను ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాను అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారిని చెప్పండి. ఇంతెందుకు, ఇది అసందర్భం కాదు, కానీ ఆయన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మా పైన. మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఆయన అధికారంలో ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా నేను అభివృద్ధి కోరుకునే ముఖ్యమంత్రిని, నేను నిప్పు లాంటి వాడిని, నేను అవినీతికి పాల్పడను, నేను అవినీతి చేయట్లేదు అని తాను గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఒక్కటే అడుగుతున్నా, ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆయన నిజంగా అవినీతికి పాల్పడనట్లయితే ఆయన కూడా ఆ యొక్క దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. తిరుమలలో ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు, స్వామివారి ముందు చెప్పండి అవినీతికి పాల్పడలేదనని. తను అవినీతి పరుడు కాదు, చాలా మంచిగా ఉదారంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడి సంపాదించుకోవట్లేదు, తన ఆస్తులు పెంచుకోవట్లేదు, విదేశాలకు డబ్బులు తరలించట్లేదు అన్నటువంటిది అక్కడ చెప్పండి. దీంట్లోనే తెలిసిపోతుంది ఆయన చిత్తశుద్ధి ఏంటన్నటువంటిది. కాబట్టి చెప్పేది ఏంటంటే అవినీతి విషయం అట పక్కన పెడితే మీరు అడిగింది పోల్ మేనేజ్మెంట్ వైఫల్యం. ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, అన్ని పక్షాలు ఏకం కావడం, ఆ తర్వాత మా పైన దుష్ప్రచారం చేయడం, మేము అవినీతికి పాల్పడ్డాము, 1,00,000 కోట్లు సంపాదించారు అన్నటువంటిది లేనిదంతా కూడా ఉన్నట్టుగా కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం. ఇప్పుడు అదేంటన్నటువంటిది సిబిఐ విచారణలో తేలిపోయింది. ఆ తర్వాత ఇంకొక విషయంలో కూడా నిజానికి అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, హిందూ మతమైనా కావచ్చు, ఇస్లాం అయినా కావచ్చు, క్రిస్టియానిటీ అయినా కావచ్చు, అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి పట్ల ఒక దురుద్దేశంతో విశాఖపట్నంలోనే, ఎక్కడో కాదు విశాఖపట్నంలోనే ఒక మతానికి సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి దుష్ప్రచారం చేయడం జరిగింది. మిగతా అన్ని మతాల వారిని మభ్యపెట్టడం జరిగింది. ఇటువంటి దుష్ప్రచారాన్ని భవిష్యత్తులో మేము ఆలోచించాం. పొరపాట్లు కొన్ని జరిగాయి, ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. సాయి చెప్పు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం మీద చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు ఒక ఆయన హైకోర్టులో కేసేశారు. 1000 కోట్లు బకాయి ఉంది ఇవ్వాలి. ఇది 2014 విధానానికి ముందు. ఇప్పుడు దాన్ని హైకోర్టు స్వీకరించింది. కోర్టు 1000 ఇప్పుడు ఆర్థికంగా నష్టంలో ఉన్న రాష్ట్రం నుంచి 1000 కోట్లు ఇవ్వాలి అంటే మీ ప్రతిపక్ష పార్టీ సమర్థిస్తున్నారు. మొట్టమొదట్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే నాకు తెలిసి
84లో అనుకుంటా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తగా పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. అప్పట్లో నేను ధర్మకర్తను కాదు, తర్వాత అయిన దానివల్ల నాకు తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డిపాజిట్లు, సర్ప్లస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్తున్నాం. భావి తరాలకి రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ ఆదాయం టెంపుల్కి లేనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి వైభవం కొనసాగించాలి అని అంటే ఇన్ని వేల కోట్లు అవసరం అన్నటువంటిది ఒక టార్గెట్గా పెట్టుకొని ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా అక్యూములేట్ చేసి బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం జరిగింది. అన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసేవాళ్ళం. ఆ తదుపరి కొంతమంది కాంగ్రెస్ వాదులు కొంత ప్రెషర్ కూడా తీసుకొచ్చారు, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయాలి అని. నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. నా టైంలో నేను కూడా ఒప్పుకోలేదు, ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే డిపాజిట్ చేయాలని. దానికి ముందు ఎన్టీ రామారావు గారు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుందన్నటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో బ్యాంకుల్లో మీరు డిపాజిట్ చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వండి అన్నటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా బ్యాంకులైనా ఆ యొక్క ఫండ్స్ క్షేమంగా సేఫ్గా ఉండాలి. ఆ ఫండ్స్ మీద ఎంతైతే వడ్డీ వస్తుందో అది రావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దానికి సఫిషియెంట్ సావరెన్ గ్యారంటీ ఇవ్వాలి. సావరెన్ గ్యారంటీ ఇచ్చినట్లయితే అది ఎక్కడున్నా కూడా ఆ ఫండ్స్ క్షేమంగా సేఫ్గా ఉండాలి. ఆ సేఫ్ గార్డ్స్ తీసుకోకుండా ఆ ఫండ్స్ని అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది తప్పు, అలా చేయకూడదు. ఈరోజు ఆ 1000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ. మీరు తప్పు చెప్తున్నారు, నాకు ఫిగర్ గుర్తులేదు, కానీ చాలా చాలా ఎక్కువ ఫండ్స్. ఆ ఫండ్స్కి అడిక్వేట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కావాలంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అందరూ కూడా ఎలక్ట్రానిక్ మొత్తం అంటే ఓటింగ్ జరుగుతుంది. మనకి 5 మంది జర్నలిస్టులు యూనియన్లకి ఏమి ఉండవు మన దగ్గర. అందరూ